తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కొడుకు ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం మీద అనుచిత వ్యాఖ్యలు చేశాడు ఇంతకు ముందర. అప్పుడే అనుకున్నా వీడికి పోయే కాలం వచ్చింది, వీడేదో దుర్మార్గుడిలా ఉన్నాడని. నా మాటలు నేను అనుకోవడం అది నిజం చేస్తా. ఇప్పుడు ఆయన ఒక పబ్లిక్ సభలో, ఆయనకి ఎలాంటి అనుచరులు ఉన్నాడో తెలియదు కానీ, కావేరీ జలాల ప్రాబ్లం గురించి, తమిళనాడుకి నీరు రాకపోయే ప్రాబ్లం గురించి, అట్లాంటి తీవ్రమైన ప్రాబ్లం గురించి మాట్లాడిన చోట ఎందుకు వచ్చిందో అతని యొక్క అనుచరులు త్రిష 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 అని అంటే, ఈయన సంథింగ్ ఏదో తమిళ్లో అన్నాడు. దాని అర్థం ఏంటంటే, మనకి నీరు రాకపోయినా కూడా త్రిష వస్తుంది అంటే సంథింగ్ నిషా వస్తుంది అంటే తమిళ్లో అర్థం ఏంటంటే విజయ దాహార్తి తీరుతుంది. మన దాహం తీరకపోయినా విజయ దాహార్తి తీరుతుంది. అది ఆ టైప్లో మాట్లాడేటు. అంతటి దుర్భాగ్యమైన ఆలోచనలో ఉంటారు. ఎందుకంటే ద మూమెంట్ మీకు సనాతన ధర్మం ఇలాంటి వాటిని వ్యతిరేకించే వాళ్ళ క్యారెక్టర్ బాగోదు అనడానికి ఇది ఒక నిదర్శనం. ఇదే పవన్ కళ్యాణ్ అంటాడా, ఒక స్త్రీని కించపరుస్తాడా? ఒక స్త్రీని కించపరిచేవాడు సనాతన ధర్మాన్ని పాటించనట్టే. సనాతన ధర్మాన్ని పాటించినవాడు సంఘ వ్యతిరేక శక్తులు లేకపోతే ఇట్లాంటి అమర్యాదకరమైన మనుషులే ఉంటారు. ఎవడైతే సనాతన ధర్మంలో ఉంటాడో వాడికి మంచి మర్యాద తెలిసి ఉంటుంది. సో ఇట్లాంటివి మీరు తెలుసుకోవాలి ముందర. రెండోది ఏంటంటే, ఇప్పుడు జంజీ ఉద్యమం జరుగుతుంది. అక్కడ కాక్రోచ్ పార్టీని అదే ఇదని చెప్పేసి చాలా తిరగబడ్డారు. ఎందుకు తిరగబడ్డారు? మేము విసిగిపోయి ఉన్నాం మీ రాజకీయాలతో, మా వల్ల కాదు, మీ మీ యొక్క దిక్కుమాలిన రాజకీయాల చుట్టూ మా వల్ల కాదు అని అన్నారు. ఒకప్పుడు ఎంతో అగ్రెసివ్గా ఈ కరుణానిధి టైంలో ఆ జయలలిత గారిని అసెంబ్లీలో చీరబట్టుకుని లాగటం, నానా దుర్భాషలు మాట్లాడటం, ఇవన్నీ చేశారు. ఇలాంటి రాజకీయాలన్నీ ఒక జనరేషన్ చూసింది. అందుకనే ఇప్పుడు మొత్తం డిఎంకేని ఏఐడిఎంకేని పక్కన కూర్చోబెట్టి యువత అంతా కూడా ఇప్పుడు విజయ్ని తమ నాయకుడిగా ఎంచుకున్నారు. అయినా కూడా బుద్ధి జ్ఞానం లేని ఉదయనిధి స్టాలిన్ లాంటి వాళ్ళు ఇట్లా మాట్లాడడం చూస్తుంటే చాలా శోచనీయం. ఏమని అంటే వీళ్ళకి స్త్రీ మీదనే అంటారు. స్త్రీ కనపడితే వాళ్ళకి నవ్వు వచ్చేస్తుంది. అవి రాకూడదు రాజకీయాల్లోకి, అవి బయటికి రాకూడదు. ఒక కమోడిటీ జోకులు వేయడానికి రెడీగా ఉంటారు వీళ్ళందరూ. ఈ మనస్తత్వంలో ఇలాంటి వాళ్ళందరినీ మళ్ళా రాజకీయంగా ప్రజలు పూర్తిగా మట్టానికి తొక్కేస్తే కానీ దేశం బాగుపడదు.